తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. 7 సభల్లో మాట్లాడిన కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీ నేతలపై డైలాగులు పేల్చారు. మోడీ తెలంగాణకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెల్లదన్నారు. ఒకరిని కొట్టడానికి సోనియా, రాహుల్, చంద్రబాబు, సిపిఐ నేతలు ఏకమయ్యారంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, సంతోషం. ఆటోమేటిక్గానే ఇక్కడ మన ముస్లింల జనాభా పెరిగింది, ఆటోమేటిక్గానే మన లంబాడా గిరిజనుల జనాభా పెరిగింది. వాళ్ళ తగు రీతిలో రిజర్వేషన్ కావాలి, ధర్మం. నియమనం యునానిమస్గా శాసనసభ రిజల్యూషన్ పాస్ చేసి మా లంబాడా ఆదివాసీల జనాభా రిజర్వేషన్ పెంచండి, మా ముస్లింలది పెంచండి అని పంపించాను. నరేంద్ర మోడీ నేనేం మాట్లాడతాడు? ఇయ్యాడట. నేను ఇయ్యా రిజర్వేషన్ అంటే నీ అయ్యా జాగీరా ఇండియా? ఇలా మీ జాగీర్ లాగుంది. మీరు యూఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అంత అహంకారంగా ఎట్లా మాట్లాడతాం? మేము ఇయ్యం అంటే రాష్ట్రం కోరుతుందా? ఒక రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసింది. అసెంబ్లీలో ఇన్ని వాళ్ళంతా పిచ్చోలేనా? ఇక్కడ గవర్నమెంట్ పిచ్చిదేనా? ఇక్కడ ప్రజల ఎమోషన్స్, ఇక్కడ ప్రజల అవసరాలను బట్టి ఆయా రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి. ఎప్పుడో కాలం చెల్లిన పాత చింతకాయ పచ్చడి పెట్టి ఇయ్యం ఎక్కడ మాట? అది మార్చాలి కదా. ఎంతమంది ఇప్పుడు కేసీఆర్ ఎంబడవాడు, నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాడు సిపిఐ, సిపిఎం, ఇంకా వీళ్ళ సోపతికి చంద్రబాబు నాయుడు, ఇంతమంది నన్ను ఒక్కరిని కొట్టడానికి. ఎందుకు వీళ్ళకి ఇంత బాధ? ఎందుకంటే మనం నిజాయితీగా మాట్లాడతాం, ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడతాం, వాస్తవాలు చెప్తాం కాబట్టి. ఆ మధ్య నేను తిరిగిన దేశమంతా మీరు చూసిండ్రు. చాలా రాష్ట్రాలకు పోయినా, తమిళనాడు పోయినా, బెంగాల్ పోయినా, ఇంకా చాదిక్కులో పోయినా మాట్లాడినా. అది భయం పుచ్చుకున్న వీళ్ళకిద్దరికి. వీడు గట్టోడు, వీడిని తెలంగాణలో ఉంచాలి, బయటికి రానియద్దు, వస్తే ప్రమాదం రా అని చెప్పి ఇద్దరు కూడా గదగద వణుకుతాను. నేను మొండిగా నిలబడున్నా కాబట్టి 14 ఏళ్ళు, చివరికి మొన్న దేశమంతా ఓడిపోయే పరిస్థితి ఉంటే అప్పుడు గత్యంతరం లేక వచ్చి 4 సీట్లు వస్తాయేమో ఇచ్చారు. మనమే ప్రేమకు కాదు. ప్రేమ ఉంటే ఎప్పుడు ఇవ్వాలి? 2005లోనే ఇవ్వాలి, 2006లోనే ఇవ్వాలి, మర్యాద ఉంటుండే. లేదు, ఇచ్చిండ్రు. ఇంకో మాట కూడా మీరు ఆలోచన చేయాలి. ఇలా రాహుల్ గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. 2014లో ఫ్రెష్గా ఎలక్షన్ అయింది కదా తెలంగాణ అయినాక. ఎందుకు ఓడిచ్చారండి ప్రజలు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడిచ్చిండ్రు? టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించిండ్రు? ప్రజలు తమకు ఏం కావాలో నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ తేల్చేసిన. కొత్త 2018 కాదు, 14లోనే ఓడగొట్టేసారు. వాస్తవం కదా, అది కూడా చరిత్ర కదా. ఇవాళ అడ్డం పొడవు ఇష్టం వచ్చినట్టు. తెలివి లేదు, విషయం తెలియదు, పరిజ్ఞానం లేదు, బట్టగాల వల్ల మీద వారారు. మరి హైదరాబాద్ నువ్వు కడితే మా కులీ కుతుబ్ షా ఏం చేసినట్టు? అగో చార్మినార్ కూడా నువ్వే కట్టావా? ఇక ఆయన ఇంకోటి అంటాడు, హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినా. నువ్వు ప్రపంచ పటం పెట్టినావు, మన్ను పెట్టినావు, కానీ కరెంట్ ఆడ పెట్టినావు. కరెంట్ ఎందుకు ఇవ్వలే? నువ్వు చాలా తెలివికలోని మహా మేధావి, మా గొప్పని అంటే కాంగ్రెస్లో పెద్దోళ్ళే, టీడీపీలో పెద్దోళ్ళే, బాగా మేధావులు, తెలివికళ్ళు. ఆయన అనలేదా? ఎవరు ఆయన? ఆంధ్ర ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు దీపే ముందు? మీ తెలంగాణకు తెలివి లేదు, మీకు తెలంగాణ వద్దు, ఒకవేళ తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, సింహం చీకటి అయిపోతుంది, మీ ఇండస్ట్రీ అంతా తరలిపోతుందని మాట్లాడి. ఇలా విషయం నేను గర్వంగా చెప్తాను తెలంగాణ బిడ్డగా. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. నిన్న నరేంద్ర మోడీ పచ్చబద్దాలు మాట్లాడి నిజామాబాద్. ఒక దేశం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన ముస్తే కాదు, చాలా చిల్లర మాట మాట్లాడి ఆయన. నిజామాబాద్లో కరెంట్ లేనాడు. లేదా నిజామాబాద్లో కరెంటు? బాన్స్వాడ చెప్పాలి, ఇలా ఉన్నదా లేదా కరెంటు? అక్క మీరు చెప్తలేరు, కరెంటు ఉన్నదా లేదా అంటే నరేంద్ర మోడీ పచ్చి అబద్ధం చెప్పిండు, झूठा మాట మాట్లాడిండు. ఒక దేశ ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట కాదు, చాలా చీప్గా మాట్లాడి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కడితే ఏమాయ కేసీఆర్ అంటారు. మీ లెక్క మేము లంగతనం చేయం, మీ లెక్క మేము దొబ్బి తినం, ఇల్లు కడతామని చెప్పి బిల్లు ఎత్తుకోము. మీరు ఎత్తుకున్నారా? చరిత్ర మీకున్నది. ఇప్పుడు ఎన్టీ రామారావు కాడ మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్ని కట్టామని చెప్పారండి? ఒకవేళ మొత్తం కట్టే ఉంటే మళ్ళీ ఇలా ఇండ్లు ఎందుకు అవసరం పడతాయి? ఇక గరీబోడు ఎట్లుంటాడు అంటే కట్టలే మింగినరు. మంతే నేను ఒక నియోజకవర్గం ఉన్నది, 100 ఇండ్లు పట్టుంటే 140 ఇండ్లు కట్టినట్టు రికార్డు ఉన్నది. ఇప్పుడు
140% కట్టిపడేసి బిల్లులు ఎత్తుకున్నారు. మళ్ళీ మంతెనికి పోతే మాకు ఇల్లు లేదని చెప్పి దరఖాస్తు వస్తుంది. అంటే దాని అర్థమైంది, కట్టలే, తినేసి. మీరు చేసినట్ల కుంభకోణం మేము చేస్తలేం. డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము కడితే ఆ ఇంటికి ఏ ఇంటికి అయితే ఇస్తామో 2 తరాలకు వాళ్ళకి బాధ పోవాలి, ఇంకో జనరేషన్ కూడా ఇల్లు బాధ పోవాలి. కాబట్టి ఆ రకంగా మంచి కార్యక్రమాన్ని తీసుకొని కడతాం. ఎస్, కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ దేరాయ తందురుస్తాయ అన్నట్టు కొద్దిగా ఆలస్యమైనా మంచి ఇల్లు కడుతున్నాం. గతంలో ఏం చేశారండి మీకు తెలియదా? ఎవ్వరికి ఇల్లు కట్టినా అప్పు పెట్టారు. ప్రతి ఇంటి మీద 50,000 అప్పు, 1,00,000 అప్పు పెడితే 4,316 కోట్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలు పెరగకుండా ప్రచారం చేస్తున్నారు. 7 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇప్పటివరకు ఏం చేశారో, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు తెలియజేశారు. భగీరథ ఎంత గొప్ప కార్యక్రమం! మన జిందగీలు అనుకున్నామా? ఇంటింటికి నల్లా పెట్టి మంచిగా నీళ్ళు ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా అద్భుతంగా ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమం, మిషన్ కాకతీయ కార్యక్రమం, వ్యవసాయానికి నీళ్ళ కార్యక్రమం. ఒక పావెకరా అర్ధెకరా ఉన్న రైతు చచ్చిపోయినా రైతు బీమా కింద ఇవాళ 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చి జమ అయిపోతాయి. రైతు బీమా గతంలో మన మీద వసూలు చేసిన నీటి తీరువాలు ఇలా వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేసినాం. రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇండియాలో మనం ఒక్కలమే ఇంకెక్కడ ఇయ్యరు. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని పెట్టుకున్నాం. ఎకరానికి పంటకు 4,000 ఇచ్చుకుంటా ఉన్నాం. నేను సంతోషపూర్వకంగా చెప్తా ఉన్నా, కష్టపడి అవినీతి బంధు పెట్టి ఈరోజు రాష్ట్ర సంపద పెంచినాం. ఆ పెంచిన సంపదను పేదలకు పంచుతా ఉన్నాం. అందుకోసం నేను అనౌన్స్ చేస్తా ఉన్నా, ఇవాళ ఇచ్చే పెన్షన్లను రేపు 2,016 రూపాయలు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆసరా పెన్షన్ వికలాంగులకు ఇచ్చే 1,500ను 3,016 రూపాయలుగా పెంచుతామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగ సోదరులకు కూడా లక్షలాది మందికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నెలకు 3,016 రూపాయలు వృత్తి కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నా. రైతు బంధు స్కీమ్ కూడా 4,000 నుంచి 5,000 చేసి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చుకుందాం రైతులకు అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు అవినీతి పరులు కాబట్టి, వాళ్ళు కుంభకోణం చేశారు కాబట్టి, అన్నిట్లలో దొబ్బి తిన్నారు కాబట్టి మేము కూడా అట్లే ఉన్నాము అనుకుంటారు దరిద్రులు. మేము అట్లా లేము, 100% చెప్తున్నాను నేను. ఎస్, మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. అవినీతిని బంద్ చేసినాం. ఇలా హైదరాబాద్లో సెక్రటేరియట్లో పైరవికారుల మందలు లేవు, కాంట్రాక్టర్ల పెత్తనం లేదు. ఇలా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వలే, నీ తీరుంటే పని చేయలేకపోతే పొమ్మని చెప్పినాం. ఇలా మీ కళ్ళ ముందర జరుగుతుంది మిషన్ భగీరథ. 10 సంవత్సరాలు గుత్తేదారులకు జిమ్మదారు పెట్టిన మెయింటెనెన్స్. బిడ్డ ఎక్కడ ఏం చిన్న ఫాల్ట్ వచ్చినా 10 ఇయర్స్ దాకా మెయింటెనెన్స్ నీదే అని పెట్టినాం. ఇష్టం ఉన్నోడే పని చేయను, లేనోడు వెళ్ళిపోమని చెప్పినాం. కొన్ని కంపెనీలు రాలే, పోయిండు. అయినా మేము కేర్ చేయలే, ఎందుకంటే నిజాయితీగా జరగాలి పని. ఆయుష్మాన్ భారత్లో మెంబర్ కావాలి. ఏది ఆయన ఇచ్చే ఆ మహత్తరమైనటువంటి వైద్య సదుపాయం పొందానంటే అందులో మెంబర్ కావాలి. మెంబర్ కావాలంటే ఒక 50 కండిషన్లు ఉన్నాయి. ఎక్కడే ఉండద్దట్టుగా చిప్పబట్టుకొని పిచ్చమెత్తుకుంటాడే కావన్నట. నీకు మోటార్ బైక్ ఉన్న తిప్పలే ఇయ్యరు, స్కీమ్ ఇయ్యరు. అంటే చాలా నిబంధనలు. అంటే ఒక 20% మందికి కూడా రాదు. లంబాడి తండలు కూడా ఉన్నాయి కదా, 50 మోటార్ సైకిళ్ళు ఉన్నాయా లేవా? మరి ఎవరికి రాదు మరి మోడీ పెట్టిన స్కీమ్. దానికన్నా చాలా మంచి స్కీమ్ మనం అమలు చేసుకుంటున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ అమలు చేసుకుంటున్నాం, ఆరోగ్యశ్రీ అమలు చేసుకుంటున్నాం. ఎన్ని లక్షల రూపాయలైనా కానీ వెచ్చిస్తున్నాం, పెడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం ప్రజలను కాపాడుకోవడానికి. చాలా అద్భుతమైన స్కీమ్. నిన్న వచ్చి ఆయన ఆయుష్మాన్ భారత్లో షరీక్ అయి మేము ఉన్నది ఓడగొట్టుకోవన్నా, ఉన్న సదుపాయం పోవన్నా? మోడీ గారు ఏజెంట్ ఉంటాడు ఇక్కడ, ఎవరో ఆయన పేరు ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నర్సాపూర్కి వెళ్ళి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ ఆయుష్మాన్ భారత్ దిక్కుమాల స్కీమ్ మీది మంచిగా ఉందా, మాది మంచిగా ఉందా? మీ దానిలో చేరమంటే మేమెందుకు చేరుతాం? నాకు అర్థం కాదు. మాది మంచిగా ఉండగా అది కూడా మాట్లాడతారు. మీరు దీవిస్తే, మీరు ఆశీర్వదిస్తే అద్భుతమైన పనిచేసి బ్రహ్మాండమైన ఫలితాలు అన్ని వర్గాలు కూడా మీకు అందిస్తాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతులు భుజం మీద తువ్వాలేసుకొని తిరుగుతారు పటేలని, కానీ అందరు కూడా అప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల అప్పులు ఉన్నాయి. అందుకోసం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, చరిత్రలో మీరు కనివినియర్ కానీ పనులు చేసినాం.
పట్టాదారు పాస్ పుస్తకాలు మీ ఊళ్ళకే వచ్చి మీ చేతిలో ఇచ్చినారు. రైతు బంధు చెక్కులు కూడా మీ గ్రామంలో మీ చేతిలో ఇచ్చినారు. ఇవాళ కూడా రైతు బంధు చెక్కులు మీ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి బ్యాంకులో. మీ అందరికి తెలుసా విషయం. అదే పద్ధతిలో కేసీఆర్ బతికినంత వరకు ఖచ్చితంగా రైతాంగం ధనవంతులయ్యే వరకు మీ రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు మీకు ఖచ్చితంగా 24 గంటలు ఫ్రీ కరెంట్ వస్తుంది. నంబర్ 1. సింగూరు నుంచి 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. నంబర్ 2. నంబర్ 3, మీకు రైతు బంధు పథకాన్ని కూడా ఎకరానికి 10,000 కొనసాగిస్తాం. ఆ విధంగా అప్పులు కట్టి బ్రహ్మాండమైన పంటలు పండి మీ పంటలకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చి ఐకేపీ కార్యకర్తలందరినీ పర్మనెంట్ ఉద్యోగులను చేసి మహిళా సంఘాలను యాక్టివ్ చేసి వాళ్ళకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళ ద్వారా నాణ్యమైన కల్తీ లేని సరుకులు మన రేషన్ డీలర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించి